నీకోసం వెయిట్ చేస్తున్నాడా నేను 2 సంవత్సరాల నుంచి. వస్తున్నాడా? మచ్చా వీడే కదరా వాడు అనిల్ గారి ఫ్రెండ్. అవును. హలో బ్రో, మీ ఫ్రెండ్ 2 రోజుల నుంచి కనబడట్లేదు. నీకు తెలియదు పిల్లంట పడ్డాడు. వాళ్ళ ఆయన ఊకుంటాడా వేసి పడేసింది వాళ్ళ ఆయన. పిల్లంట కాదు బ్రో, ఆంటీ పడ్డాడు. అంకుల్ ఊకుంటాడా పడేసాడు. దడ్రా బెన్ కేటగిరీ ఇంతదాకా కప్పి మీకేం తెలుసు వాని గురించి? నేను చెప్తా వినుండ్రా. ఆకుపచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చలేడాలేనే లేవులే లేవులే. మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమయేమున్నది? మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది. మింటి చుక్కలలో వాడు, చెమట చుక్కలలో నువ్వు. వానకాలం వస్తే మబ్బు కప్పుకొని మరుగాయే జాబిల్లి నవ్వు. వానల్లో వరదల్లో బురద జల్లి ఉన్న మాసక జాబిల్లి నువ్వు. మేఘాల సొగసు వాడు మాగాణి తేజస్సు నువ్వు. రోజుకొక్క రంగు మారిపోతుంటుంది పున్నమి వెన్నెల దీపం. పూటకొక్క తీరు వంగిపోతుంటుంది పుట్టేడు కష్టాల రూపం. అమావాస నెలవంక వాడు ఉపవాస నెలవంక నువ్వు. కలువరేడే పేరు కాని కలువను వాడు చేరలేడు ఎంత పాపం. కట్టుకున్న వాని ముద్దు ముచ్చట లేక గడిపే రాత్రి ఎవడి శాపం. రాత్రి పూటకు వాడు కాపు, రాత్రి తోటకు నువ్వు కాపు. కాకమ్మ కథలోని రాహుకేతువులతో ఏడాదికొకసారే గ్రహణం. పంట చేతికి వస్తే చుట్టూతా రాహువులే ఏడాదికేడాది గ్రహణం. విడుదలైతే వాడికుంది, నువ్వేమో జీవిత బందీ. ఆకుపచ్చ చందమామ నువ్వెలే పాల సముద్రాన వాడు పుట్టాడంట పంతులయ్య తల్లి చెప్పింది. కన్నీటి సంసార సాగరంలో నిన్ను కన్నానని మీ అమ్మ చెప్పింది. వెన్నెలనిస్తారు మాకు, వెలుగు లేనే లేదు మీకు. కష్టజీవులయ్యి భూమి ఆకాశాలు సాగు చేస్తున్నారు మీరు. ఫలము చేతికి రాకున్న అలుపులేని కర్మయోగులయ్య మీరు. నింగి వెన్న పూసవాడు నేల వెన్ను పూస నువ్వు. ఆకుపచ్చ చందమామ నువ్వెలే నీకు మచ్చలేడాలేనే లేవులే. Center, run the track like pepper, cold blood, pass the back so I batter this. I speak from my heart to the very last letter. Go paint the town and retreat to my Mecca. Mr. Men, mighty marvelous ear bashing, mics clashing, beer bottle smashing. My shotters at the back break hard to get the cash in.
shot, two shot, three shot, four. Hands up high if you ready for more. Hey yo, one shot, two shot, three shot, four. అనిల్ అంటే ఎవరు ఇక్కడ? ఫీజు ఎందుకు కట్టలేదు? నీ పేరు నోటీస్ బోర్డులో ఉంది. ఇంకా 2 days మాత్రమే టైం ఉంది. నువ్వేదో హీరో మేము విలన్ అనుకుంటున్నావా? మీరు ఫీజులు కడితేనే మాకు జీతాలు ఇస్తారు. నువ్వు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కాలేజ్ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ గారితో మాట్లాడి సెట్ చేసుకో. తొందరగా వెళ్ళి ఏదైనా మాట్లాడుతున్నాయంటే సార్తో మాట్లాడుకో. ఇంకా ఎవరైనా ఫీజు కట్టే వాళ్ళు ఉన్నారా? సార్ 1 minute సార్. చెప్పు. నా పేరు అనిల్ సార్. కాలేజీలో హాల్ టికెట్లు ఇవ్వట్లేదు. డబ్బులు కట్టేంత వరకు హాల్ టికెట్ ఇవ్వమంటున్నారు సార్. మీరు ఒక్క మాట చెప్పండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఓహో, అనిల్ అంటే నీవేనా? ఇప్పటి వరకు కాలేజీలో నోటీస్ బోర్డుల పేరు ఎవ్వరు పెట్టలేదు. నీ వల్ల కాలేజీ పరువే పోతుంది. సాయంత్రంలోగా డబ్బులు కట్టి హాల్ టికెట్ తీసుకెళ్ళు. సార్ తెల్లారితే ఎగ్జామ్ సార్. ఇది ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. 1 week లోపల ఎగ్జామ్ ఫీజు కట్టేస్తాను సార్. ప్లీజ్ సార్, హాల్ టికెట్ ఇవ్వమని చెప్పండి సార్, ప్లీజ్ సార్. దారిన పోయే దళిద్రం మీద నేను దయ చూపిస్తే కాలేజ్ మూసుకోవాల్సి వస్తుంది. సాయంత్రంలోగా ఫీజు కట్టి హాల్ టికెట్ తీసుకెళ్ళు. పోనీరా బండి. శివయ్య, నేను అరుస్తుంటే వినపడ్డం లేదా? చూడు పటేలా, నా భూమి అమ్ముకొని ఎవరి కిందనో జీతం లేక పని చేస్తున్నా. నా గొంతు లూపురున్నంత వరకు నా భూమి అమ్మని పటేలా. చూడు శివయ్య, నువ్వెందుకంత కోపం తెచ్చుకుంటావు? నీవు వేయకపోనా తీసుకుంటామని చెప్పి రమ్మన్నాడు. చూడు శివయ్య, ఏదైనా జరగచ్చు. పొలంలో నువ్వు ఒక్కడే ఉంటావు, చూడ్డానికి ఎవరుండరు. ఏమా బ్రో, హాల్ టికెట్ ఇవ్వాలి? డబ్బులు కట్టేంత వరకు హాల్ టికెట్ ఇవ్వని అంటున్నాడు సార్. నా దగ్గర ప్రజెంట్ 3000 ఉన్నాయి, ఇవి తీసుకో. ఇవి 3000 తీసుకుని కట్టు, మిగతా తర్వాత పడతా అని చెప్పు.
బ్రో సార్ వెళ్తుండు. వాడెంత చెప్పినా వినడం లేదు సార్. వాడిని చంపడం అంత తేలిక కాదు సార్. అయినా ఊళ్ళో వానిపై చేయేసేవాడు ఎవడు లేడు సార్. సార్ ప్లీజ్ సార్, ఈ 3 వేలు మాత్రమే అయినా సార్, ఇది తీసుకొని హాల్ టికెట్ పోయింది సార్, ప్లీజ్ సార్. అరే రోడ్డు కట్టద్దిండాక వచ్చి ఏం కూరగాయల బేరం అనుకుంటున్నావురా? ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? అయ్యి నిన్ను కాదు, ఫోన్ పెట్టేయరా. నాకు ఒక బకరా దొరికిండో, నీ ఫోన్ పెట్టేయి, నేను మాట్లాడుకుంటా. సరే నీతోటి పని ఉన్నది, వచ్చి కారు ఎక్కు. నీ లైఫ్ సెటిల్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ ఇస్తా, నువ్వు ఒక నాకు పని చేసి పెట్టాలి. నా ఒక్క పని చేసి పెట్టావంటే నీ ఎగ్జామ్ ఫీజే కాదు, నీకు లైఫ్లో సెటిల్ చేస్తా, నా కంపెనీలో జాబ్ ఇస్తా. ఇది మంచి లైఫ్ ఉంటాయి, ఎప్పుడు వదులుకోకు. అడుగాగింది, ఇకపై అడుగేదంది. అంచెలంచెలుగా ఎదిగిన ఆశల దివిటి ఆరగా అడుగాగింది, ఇకపై అడుగేదంది. ముసలి బుద్ధితో మనిషిని మనిషే మోసం చేస్తూ మింగేస్తుంటే అడుగాగింది, ఇకపై అడుగేదంది. చచ్చిపోవాలని ఎందుకు అనుకున్నాం మచ్చా? డబ్బులు ఎన్నాళ్ళడు వాడికి ఈ లోకంలో బతికే అర్హత లేదు. ఇంత డబ్బు కట్టలేని వాడివి ఈ కాలేజ్లో ఎందుకు జాయిన్ అయ్యావు? నాకేం తెలుసామే, నేను 10 పాస్గా అందాడు మా ఇంటికి వచ్చి మా కాలేజ్ అయినావు అని వాళ్ళు అడుక్కుంటే పోయి జాయిన్ అయినా. ఇప్పుడేమో ఫీజుల గురించి రోజుకో సినిమా చూపిస్తుంటే సావకుండా ఏం చేయమంటావు? అయితే చావాకు, చంపే. వాడేదో చెప్పిన పనికి ఒప్పుకో, నీ జీవితం మారిపోతుందంటే. రాముడు వాలిని, కృష్ణుడు భీష్మనుని అధర్మంగానే చంపారు. దేవతలకే తప్పలేదు, బచ్చాగాలం మనమెంత? బాగా ఆలోచించు, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. శివయ్య అంటే నువ్వేనా? నేనే. చివరిసరా కట్టుంటే తిను, నేను చంపేస్తే నేను తొందరగా కాలేజ్కి వెళ్ళిపోవాలి. తిను. అరే వాడిని ఎందుకు చంపలేదురా? తాత నాకు మాట అన్నాడు సార్. లోకంలో రైతులను ఎక్కడ బతకరించారు అనుక చెప్పాను సార్ నేను. నన్ను చంపితే నీకేమొస్తుందిరా?
చెప్పినా సార్ నేను చంపితే నాకు జాబ్ వస్తుంది, నా లైఫ్ సెటిల్ చేస్తానని. నా ఫీజు, నా జాబ్, నా ఎగ్జామ్స్, నా లైఫ్ మొత్తం సెటిల్. నన్ను చంపినా నిన్ను బతకనివ్వర్రా. అప్పుడు తాత అన్నాడు సార్, అప్పు నీకు పొలం ఉంటే నీ యజమానివి, వేరేని కింద పనిచేసే జీతగానివి. అది కలెక్టర్ కొలువైనా, కంపెనీలో పనిచేసే లేబర్ అయినా. ఆడు పెద్ద జీతగాడు, నువ్వు చిన్న జీతగానివి. ఏమ్రా, నువ్వు వాన్ కంటే ఎక్కడ చదివినావు కదా, వాన్ కింద ఎందుకురా పనిచేస్తున్నావు? నీ కంపెనీ పెట్టడానికి శాత కదా? వ్యవసాయమే పెద్ద కంపెనీరా. అమ్మ నాన్న తర్వాత అన్నం పెట్టే రైతే రా దేవుడు. అప్పుడు ఆలోచించిన సార్, ఇన్ని రోజులు చదివే జీవితం అనుకున్నా, కానీ బొంగులో ఇప్పుడు చదువు జీవితం కాదని తెలిసి ఎవ్వడి కాలు కింద బతకకుండా బతికే ఇంకోటి ఉంది, అదే వ్యవసాయం. తాతకు సాయంగా ఉంటా, వ్యవసాయం నేను నేర్చుకుంటా. అప్పుడు ఎవ్వడి కింద బతకాల్సిన అవసరమే లేదు. అయినా ముసలాడు అడుగుతున్న పొలంలో తన భార్య సమాధి ఉంది సార్. తను చచ్చిపోయాక కూడా తన భార్య సమాధి పక్కనే తన సమాధి కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. చచ్చాక కూడా విడిపోలేని బంధం సార్ వాళ్ళది. ఆ పొలాన్ని వదిలేయండి. అరే నువ్వు చెప్తే నేను వినాలనా? అరే నా ఫామ్ హౌస్లో 4 కుక్కలున్నాయి. వాటికి పెడిగిరేస్తా, నీ అట్లంటోడికి డబ్బులు వేస్తా, అంతే తేడా. నువ్వేమైనా సోల్జర్ అనుకున్నావా వాడిని కాపాడడానికి? చూద్దాం. చూద్దాం. ఇక్కడ గెలుకుతో అక్కడ గెలికేసావు. ఒక రైతును కాపాడడానికి సోల్జర్ రావాల్సిన అవసరం లేదు సార్. స్టూడెంట్స్ మేము కూడా ఉన్నాం. SFI సేవ్ ఫార్మర్స్ ఇన్ ఇండియా. స్టూడెంట్స్ పవర్ ఏంటో చూపిస్తా. చదువుకున్నోళ్ళు ఆలోచించరా. అయినా కూడా నేను నన్ను చంపేయాలంటే నిజంగా నన్ను చంపేయి. వాడు నేను గొర్రెలా వాడుకుంటున్నాడు రా. ఇంతవరకు నేను ఎవరు మోసం చేయలేదా? వాడేమో సత్యాచంద్రుడా? చెప్పింది నిజమే తాత. చిన్నప్పటి నుంచి అందరూ మోసం చేస్తున్నారు. ఇప్పుడు వీడు కూడా మోసం చేయడం నాకు గ్యారెంటీ ఏంటి? నీకు ఔరంగజేబు గురించి తెలుసా? నా జేబు గురించి నాకే తెలియదు, ఔరంగజేబు గురించి ఏం తెలుసు? సింహాసనం కోసం సొంత అన్నతలని నరికి తన తండ్రి షాజహాన్కే బహుమతిగా పంపించాడు. వీళ్ళ చావు కూడా ఎంత దారుణంగా ఉండాలంటే, వ్యవసాయం అన్న మాట ఇంకో నోట రాకూడదు. కలలో కూడా నేను రైతునని చెప్పుకోవడానికి భయపడాలి.
నా ఫామ్ హౌస్లో 4 కుక్కలు ఉన్నాయి. వాటికి పెడిగిరేస్తా, నీ అట్లాంటికి డబ్బులు వేస్తా, అంతే తేడా. ఇంతవరకు నేను ఎవరు మోసం చేయలేదా? వాడు ఏమైనా సత్యాలు చంద్రుడా? హీరో మేము విలన్ అనుకుంటున్నావా? మీరు ఫీజులు కడితేనేమో జీతాలు ఇస్తారు. నువ్వు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కాలేజ్ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ గారితో మాట్లాడి సెట్ చేసుకో. దారిన పోయే దళితుల మీద నేను దయ చూపిస్తే కాలేజ్ చూసుకోవాల్సి వస్తుంది. వ్యవసాయమే పెద్ద కంపెనీరా. అమ్మ నాన్న తర్వాత అన్నం పెట్టి రైతే రా దేవుడు. దెబ్బ పడింది నా కొడుక్కి. ఇక మిగిలింది నీవే శివయ్య. మగవట్టిన పుట్టెల్లాకొస్తున్నాడు నా కొడుకు. బండి తీయరా భైరవా.
తాత నేను ఇంకా బతకను తాత. రేపో మాపో చచ్చిపోయే ముసలుడి కోసం నీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకున్నావురా? నువ్వు బతికేవు కదా తాత, నాకు అది చాలు. ఎందుకురా రేపో మాపో పోయే ముసలుడి కోసం నీ ప్రాణాలు అడ్డ పెట్టేందుకురా? అమ్మ నాన్న తర్వాత అన్నం పెట్టే రైతే దేవుడు అని నువ్వు బతకాలి తాత. లేదు బిడ్డ, నువ్వు బతకాలి బిడ్డ, నేను నన్ను బతికించుకుంటా. తాత వద్దు తాత, మోసం చేసి ఈ మనుషుల మధ్య బతికే కంటే చిన్నప్పటి నుంచి అన్నం పెట్టిన ఈ రైతు కోసం చావడం నా అదృష్టం అనుకుంటా తాత. తాత నా చివరి కోరిక తీరుస్తావా తాత? చెప్పు బిడ్డ, చెప్పు బిడ్డ. డబ్బు లేక ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నారు తాత. ఆ చదువుకోలేని పేద విద్యార్థులు ఒక్కరినైనా సరే చదివించుతాను మాట ఈ తాత. బిడ్డ చదివిస్తా, బిడ్డ చదివిస్తా. ఏమున్నది రాబోయే జిందగీ, పుట్టినాక నుంచి చచ్చేదాకా వాడిని గెలుకుడు వీడిని గెలుకుడు, ప్రశాంతత లేకుండా పోయింది అసలు. మనిషి జీవితంలో ప్రశాంతత దొరికేది ఒక్క ఈ ప్లేస్లో మాత్రం. ఏ తల్లి ఏ ఊరి మారాజు, ఏ తల్లి కన్నాది. తప్పులందరూ చేస్తారు, త్యాగాలు మాత్రం కొందరే చేయగలరు. ఏ ఊరి మారాజు, కన్నుడల్లే తోడు నడిచి ఎల్లావే నీ దారిని, హనుమంతుడే లేని రాముడు ఎతికేదెట్ట సీతని. ఏ తల్లి కన్నాదిరో, ఏ ఊరి వాడు పోయాడు, నవ్వకు. వాడొక్కల్ని వదిలిపెట్టకుండా మనం అందరిని చంపేశాడు. నీ పని నీవు చూసుకో, ఆ శివయ్య నిన్ను నన్ను వదలడు. ఆస్తికులైన హితులందరికీ శివమే సత్యవగా, నాస్తికులైన స్నేహితులకు ఆ సత్యమే శివమంట. శివం
శివం